Nisham Institute. Hello, my dear Telangana State Uniform Job Aspirants. Welcome to Sham Institute YouTube channel. Senior English Faculty, Sham Institute. రెండు రాష్ట్రాలలో ఏపీ అండ్ తెలంగాణ యూనిఫామ్ జాబ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్ షామ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. 2001 సంవత్సరంలో ప్రారంభించబడినటువంటి షామ్ ఇన్స్టిట్యూట్ గౌరవ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్రీ జి శ్యామ్ గారి సారథ్యంలో కొన్ని వేల మంది అంటే 13,000 పైచిలుకు మంది అభ్యర్థులను యూనిఫామ్ వేసుకునే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి అలాంటి షామ్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు తెలంగాణలో రాబోతున్నటువంటి యొక్క నోటిఫికేషన్కు అభ్యర్థుల్ని శిక్షణ ఇచ్చి కానిస్టేబుల్స్గా ఎస్ఐలుగా నియామకం చేయడంలో తన వంతు పాత్రను పోషించడానికి ముందుకు రావడం జరిగింది. అంటే ఆల్రెడీ ఇప్పటికే షామ్ ఇన్స్టిట్యూట్ తెలంగాణలో కూడా అనేక పోలీస్ ఉద్యోగాలను సాధించడం జరిగింది. అదే విజయ పరంపరను కొనసాగిస్తూ ఇప్పుడు కూడా మీ ముందుకు మరొకసారి ఈ యూట్యూబ్ ఛానల్ రూపంలో రావడం జరిగింది. రైట్, ఇది షామ్ ఇన్స్టిట్యూట్ గురించినటువంటి క్లుప్తంగా. రైట్, ఇక ఇప్పుడు మా షామ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఈ 2020-21 ఏపీటీఎస్ పోలీస్ నోటిఫికేషన్లో ఉద్యోగం మీ లక్ష్యమా అయినట్లయితే అందుకు మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ చెప్పుకునేటువంటి యొక్క విషయం ఇది తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్. ఎంత గర్వకారణమైన విషయం అంటే చూడండి, ఇది 400 మార్కులకు 297 మార్కులను సాధించి ఫస్ట్ ర్యాంక్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 2019 సంవత్సరం అంటే క్రితం సెలక్షన్లో తెలంగాణ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఇక అదే రకంగా ఏపీ ఫస్ట్ ర్యాంక్ కూడా మా షామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థే సాధించడం జరిగిందని చెప్పుకోవడానికి మేము ఎంతగానో గర్వపడుతున్నాను. ఎందుకంటే వారి విజయంలో నా యొక్క పాత్ర కూడా ఉన్నందుకు నాకు చాలా సంతోషము. ఇక తర్వాత ఇప్పటి వరకు 13,000కు పైగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్లో పోలీసు ఉద్యోగాలు సాధించిన ఏకైక శిక్షణా సంస్థ. దెర్ ఈజ్ నో అదర్ ఇన్స్టిట్యూట్ ఇన్ కాంపిటీషన్ టు షామ్ ఇన్స్టిట్యూట్ ఇన్ గెట్టింగ్ జాబ్స్. ఉద్యోగాల సాధనలో మరి ఏ ఇతర ఇన్స్టిట్యూట్ కూడా షామ్ ఇన్స్టిట్యూట్కు పోటీగా లేదు అని చెప్పడానికి ఇవి అంకెలే సాక్ష్యం. రైట్, ఇక ఈ ఏపీ అండ్ టీఎస్ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ఆన్లైన్ టీఎం అండ్ ఈఎం క్లాసెస్ అంటే బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పేటువంటిది ఇక్కడ. రైట్, ఇక ఈ ఆన్లైన్ కోచింగ్ ప్రత్యేకతలు. మామూలుగా మార్కెట్లో అనేకమైన సంస్థలు ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాయి, కానీ మా షామ్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే నిష్ణాతులైన అధ్యాపకులచే క్లాసుల నిర్వహణ. ఇది ఒక ప్రత్యేకత. తర్వాత ఆఫ్లైన్ క్లాసులకు ధీటుగా, మామూలుగా ఆఫ్లైన్ క్లాసులు చెప్పించినంత బాగా అంత క్లారిటీతో ఆన్లైన్ క్లాసుల నిర్వహణ జనరల్గా జరగదు. కానీ ఇక్కడ ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఒకే విధమైన పద్ధతిలో జరిగేట్లుగా చూడడం జరుగుతోంది, ఎక్కడా తేడా లేకుండా. డైలీ టెస్ట్స్, వీక్లీ టెస్ట్స్ అండ్ గ్రాండ్ టెస్ట్ల నిర్వహణ. రైట్, ఇక తర్వాత పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్స్ ఇవ్వబడు, కంప్లీట్ స్టడీ మెటీరియల్. ఇక్కడ ఇంగ్లీష్కు సంబంధించి నేను చెప్తున్నాను, ఒక 2 రోజులలో కొత్తగా అంటే ఆల్రెడీ ఉన్న మెటీరియల్ని రివైజ్ చేస్తూ గత నెల రోజుల నుంచి 2 అధ్యాపకులం ఈ మెటీరియల్ని రివైజ్ చేసేటువంటి పనిలో ఉన్నాం. ఇప్పుడు అది ప్రింటింగ్ ప్రక్రియ దశలో ఉంది. 2 రోజులలో విద్యార్థులకు అందుబాటులో రాబోతోంది. ఎందుకు సార్ అలా అంటే దాని కారణం ఏంటంటే పోయినసారి సెలక్షన్లో ప్రశ్నలు అడగబడిన విధానాన్ని బట్టి ఆ ప్రశ్నల సరళిని ఈ నూతనంగా రివైజ్ చేయబడ్డ మెటీరియల్లో చేర్చడం జరిగింది. తద్వారా విద్యార్థులు ఎవరైతే అభ్యర్థులు ఆస్పిరెంట్స్ కోచింగ్కి వస్తారో వారికి పోయినసారి ప్రశ్నల సరళ ఇంగ్లీష్లో ఎలా అడగబడింది టాపిక్ వైజ్ అనేది స్పష్టంగా అర్థమయ్యే విధంగా
ఆ టాపిక్ క్రింద చేర్చడం జరిగింది. తద్వారా ఏంటంటే వెంటనే అభ్యర్థికి పూర్తి అవగాహన కలుగుతుంది. ఇదంతా ఎందుకొరకనంటే ఇంగ్లీష్ అనగానే చాలామందికి భయం ఉంటుంది. ఆ భయాన్ని తొలగించేటువంటి ప్రక్రియలో భాగంగా ఇది చేసేటువంటి ప్రయత్నమే ఇది. మరి మీరు వెంటనే వివరాలకు లేదా రిజిస్ట్రేషన్స్కు ఈ నంబర్లను సంప్రదించండి, వెంటనే నమోదు చేసుకోండి. రైట్. ఇక తర్వాత ఇక్కడ ఈ గతంలో కానిస్టేబుల్ ప్రిలిమ్స్, కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలలో అడగబడినటువంటి యొక్క ప్రశ్నలు ఏ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని అడుగుతున్నారు అనేటువంటి ఒక అనాలిసిస్ని మీకు అందించడం జరుగుతోంది ఇక్కడ. ఇది ఎందుకు అనంటే మీకు మాకు ఒక అవగాహన ఏర్పడ్డట్లయితే వాటిని మనం ప్రిపరేషన్లో భాగంగా అది మనకు సులభతరం అయిపోతుంది. ఎందుకంటే ఏ టాపిక్ నుంచి ఎన్ని అడుగుతున్నారు, ప్రశ్నల సరళి ఎలా ఉంది, ద వే ఆఫ్ క్వశ్చనింగ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే మామూలుగా సినానిమ్స్, యాంటనిమ్స్ అనగానే మీ అందరికీ తెలుసమ్మా, వాటిని చూస్ ద కరెక్ట్ సినానిమ్ ఫర్ ద ఫాలోయింగ్ వర్డ్ అని ఇస్తారు. కానీ అలా అడగట్లేరు. ఒక వాక్యం ఇచ్చి వాక్యంలో ఒక వర్డ్కు అండర్లైన్ చేయబడిన వర్డ్కి సినానిమ్ అని అడుగుతున్నారు. అదే ప్రశ్నల సరళి, మారుతున్న ప్రశ్నల సరళి, ట్రెండ్ ఆఫ్ చేంజింగ్ క్వశ్చన్స్, దాన్నే మీ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఇదంతా ఇది మీకు ఈ బ్లూ ప్రింట్ లేదా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్తో అర్థమైన తర్వాత మీకు కొన్ని ప్రశ్నలు కూడా ఎలా అడగబడ్డాయో చూపిస్తాను నేను. ఒకసారి జాగ్రత్తగా ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నారో ఒకసారి జాగ్రత్తగా చూడమ్మా. సినానిమ్స్, ఇక మీకు మీ అందరికీ తెలుసు ఏంటి అని అంటే జనరల్ ఇంగ్లీష్ అనగానే భయపడతారు. భయపడాల్సినటువంటి అవసరం లేదు. మిమ్మల్ని ఈ తెలంగాణ ప్రశ్నాపత్రంలో 20 మార్కులకు జనరల్ ఇంగ్లీష్ అడుగుతున్నారు. ఈ 20 మార్కులకు కనీసం 15 మార్కులు వచ్చేటట్లుగా మీకు శిక్షణను ఇవ్వడం జరుగుతుంది అని మేము కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం. అందులో ఏ విధమైన సందేహం లేదు. రైట్. ఒకసారి టాపిక్స్ ఏవేవి ఉన్నాయో చూద్దాం. వాటిని ఎలా ప్రిపేర్ కావాలో, ఎలా 15 మార్కులు తక్కువ కాకుండా తెచ్చుకోవచ్చో చూద్దాం. చూడండి, ఈ సినానిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, తర్వాత ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూడండి. దాంతోపాటు కరెక్ట్లీ, ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అని ఉంది. ఇవి 3, 2, 5 టాపిక్లు. ఇవి వొకాబులరీ అనే పార్ట్ క్రిందకు వస్తాయమ్మా. మనం మనకు అడగబడేటువంటి ఇంగ్లీష్ 20 మార్కుల్ని ఒకటి వొకాబులరీ అనే పార్ట్గా అర్థం చేసుకోవాలి. అది ఏది అని అంటే వొకాబులరీ పార్ట్ అనేటువంటిది ఇక్కడ మనం గమనిస్తే మీకు చెప్పాను, సినానిమ్స్ ఒకటి, యాంటోనిమ్స్ ఒకటి, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఒకటి, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఒకటి, కరెక్ట్లీ అండ్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఈ 5 టాపిక్స్ వొకాబులరీ పార్ట్ క్రిందకు వస్తాయి. ఓకే, వీటిలలో ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇది 2 మార్కులు, 2016 ప్రిలిమ్స్లో 2 మార్కులు, మెయిన్స్లో 2 మార్కులు, 18 ప్రిలిమ్స్లో 3 మార్కులు, కానిస్టేబుల్ మెయిన్స్ 2018లో 1 మార్క్. అంటే ఏంది, ఇక్కడ మనం ఖచ్చితంగా అడగబడుతున్నటువంటి టాపిక్గా అర్థం చేసుకోవచ్చు. 2, 2, 3, 1 అంటే 1 మార్క్ తగ్గకుండా అడుగుతున్నారు. 2 మార్కులు అయితే సాధారణంగా అడగడానికి అవకాశం ఉంది. తర్వాత యాంటోనిమ్స్ చూడమ్మా. ఇది ప్రిలిమ్స్ 2016 ప్రిలిమ్స్లో 1 మార్కు, 16 మెయిన్స్లో 2 మార్కులు, తర్వాత 18 ప్రిలిమ్స్లో అడగబడలేదు, కానీ మళ్ళీ మెయిన్స్లో 1 మార్క్ అడిగారు. అంటే యాంటోనిమ్స్ కూడా దరిదాపు అంతే స్థాయిలో 1, 2 మార్కులకు అడగబడే టాపిక్. తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ చూడండి. ఇది కూడా 16 ప్రిలిమ్స్లో 2, 16 మెయిన్స్లో లేదు, 18 ప్రిలిమ్స్లో 1, 18 మెయిన్స్లో 1. అంటే 1 మార్క్ ఖచ్చితంగా 2 మార్కులకు కూడా రావడానికి అవకాశం ఉంది. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, జాతీయాలంటాం. ఇది 16 ప్రిలిమ్స్లో 4 మార్కులు, మెయిన్స్లో 16లో 2 మార్కులు, మెయిన్స్ 2018లో లేదు, 18 మెయిన్స్లో 1 మార్క్. రైట్. 1 మార్క్ తగ్గకుండా ఖచ్చితంగా 2 లేదా 3, 4 కూడా. కరెక్ట్లీ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ప్రిలిమ్స్ 2016లో లేదు ఇక్కడ. తర్వాత 16 మెయిన్స్లో 1 మార్క్, తర్వాత మెయిన్స్ ప్రిలిమ్స్ 2018లో 2 మార్కులు, మెయిన్స్ 2018లో 1 మార్క్. అంటే మనం స్పెల్లింగ్ కూడా, అంటే ఇక్కడ మనం దీంట్లో ఒక్కసారి గమనిస్తే ఇక్కడ చూడండి 2, 2, 2, 4, 1, 5 మార్కులు మినిమం
5 మార్కులు. తర్వాత మ్యాక్సిమం 5 2 10 వేసుకోవచ్చు. అంటే 5 నుంచి 10 మార్కుల వరకు ఈ వొకాబులరీ అనేటువంటి యొక్క టాపిక్లో మనకు అడగబడతాయి. ఇది రైట్. ఇక ఆ తర్వాత ఆర్టికల్స్ అనేటువంటి మన సిలబస్లో నెక్స్ట్ ఉన్న టాపిక్ ఏంటంటే ఆర్టికల్స్. ఇది మీ అందరికీ తెలుసు. ఇక్కడ చిన్న విషయం మీకు ఐడియా ఉండొచ్చు, 10th క్లాస్లోపే ఇవన్నీ మీకు ఐడియా వచ్చి ఉంటాయి. ఆర్టికల్స్ 10th క్లాస్లో ఉంది. ఇవన్నీ కూడా సినానిమ్స్ యాంటనిమ్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే, 40 మార్కులకు అడిగేటువంటి గ్రామర్లో ఇవన్నీ అడుగుతారు. దాంతోపాటు ప్రిపోజిషన్స్ కూడా. ఆర్టికల్స్ ఎన్ని మార్కులు అడిగారో చూద్దాం. 1 1 1 1 మార్క్ తగ్గకుండా అడుగుతున్నారు. ఇది కూడా చూడండి. తర్వాత ప్రిపోజిషన్స్ కూడా 1 మార్క్, ఇది కూడా. తర్వాత టెన్సెస్ అనేది ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇది 2-3 రకాల ప్రశ్నల వే ఆఫ్ క్వశ్చనింగ్కి ఇది టెన్సెస్ ఇంపార్టెంట్. హార్ట్ ఆఫ్ ఫంక్షనల్ ఇంగ్లీష్ గ్రామర్ అంటారమ్మా టెన్సెస్. ఇది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా 1 3 2 మార్కులకు ఉన్నాయి, కానీ ఇండైరెక్ట్గా దీని ప్రభావం చాలా ఉంటుంది మిగతా గ్రామర్ టాపిక్స్ పైన. ఇప్పుడు ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేది ఉన్నది చూడండి. క్వశ్చన్ ట్యాగ్ మనం కరెక్ట్గా చేయాలంటే కూడా ఏది అవసరం చెప్పండి? టెన్సెస్ అవసరం. రైట్, ఇది 2 మార్కులు ఒకసారి అడిగారు. తర్వాత యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, ఇది కూడా 2018 మెయిన్స్లో 2 మార్కులకు అడిగారు. యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ కరెక్ట్ చేయాలంటే ఏది అవసరం మనకు? టెన్సెస్. చూడండి ఎలా అంటే టెన్సెస్ యొక్క పాత్ర ఎలా ఉంటుందో. తర్వాత డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా 2018 మెయిన్స్లో 2 మార్కులకు అడిగారు. ఇది కూడా టెన్సెస్ యొక్క ప్రభావం చేత అంటే ప్రభావితం అవుతుంది అది కూడా. రైట్. తర్వాత సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేటువంటిది ఇది రేర్గా అడగబడేటువంటి టాపిక్. ఇది కూడా మొన్నటి 2010 అంటే మెయిన్స్లో మాత్రం అడగబడింది. దీన్ని ఇంతకుముందు నేను మీకు చెప్పినట్లుగా మా మెటీరియల్లో స్పష్టంగా 15 రూల్స్, దానిపైన ఒక ఎక్సర్సైజ్ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అంటే విద్యార్థులకు పరీక్షలలో అడగబడిన ప్రశ్నల సరళిని బట్టి ప్రతి టాపిక్ని మేము దాన్ని సిద్ధం చేస్తాము. రైట్. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటే సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే వెర్బ్ సింగులర్లో ఉండాలి, సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే వెర్బ్ ప్లూరల్లో ఉండాలి. ఇది జనరల్గా చెప్పుకునేది. కానీ నైదర్ నార్, ఎయిదర్ ఆర్, స్కేర్స్లీ, వెన్, హార్డ్లీ, ఇవి అంటే వాటిని బట్టి ఎలా ఉంటుంది. తర్వాత ఎండ్ అనేది వస్తే ఎలా ఉంటుంది, మధ్యలో రెండు నౌన్స్ మధ్యలో దాని డెఫినైట్ ఆర్టికల్ 2 నౌన్స్తో కలిపి వస్తే అప్పుడు వెర్బ్ ఎలా ఉండాలి. ఒకటే డెఫినైట్ ఆర్టికల్ ఉండి 2వ నౌన్ ముందు డెఫినైట్ ఆర్టికల్ లేకపోతే అప్పుడు సింగులర్ వెర్బా ప్లూరల్ వెర్బా, ఇలా స్పష్టంగా మీకు చెప్పడం జరుగుతుంది చాలా సులభంగా. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటిది ఉన్నది చూడండి. ఇది కూడా టెన్సెస్కు సంబంధించినటువంటిది, రిలేటెడ్ టు టెన్సెస్. జనరల్గా కరెక్షన్స్ అనేవి టెన్సెస్ పైన అడుగుతారు, లేదా ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ పైన, వాయిస్ స్పీచ్ అంటే మొత్తానికి టెన్సెస్. అండ్ టెన్సెస్ అనేది 5 మార్కులకు డైరెక్ట్ ఇండైరెక్ట్ 5 నుంచి 10 మార్కులకు తగ్గకుండా టెన్సెస్ ప్రభావం ఉంటుంది. ఇది గ్రామర్ పార్ట్లో ఈ టెన్సెస్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. రైట్. యు ఫైండ్ సిమిలర్ రిలేషన్షిప్ వర్డ్స్ 1 అడిగారు. తర్వాత ఫైండ్ డిసిమిలర్ మీనింగ్ పెయిర్ వర్డ్స్. పెయిర్ అంటే జత, సిమిలర్ డిసిమిలర్. సిమిలర్ అంటే సేమ్, ఒకే విధమైన. డిసిమిలర్ అంటే ఒకే విధం కానటువంటి వేరువేరుగా ఉండేటువంటివి పెయిర్ వర్డ్స్ ఏవో. ఇది కొంచెం జాగ్రత్తగా చదివి అర్థం చేసుకునేటువంటిది. ఇవి కూడా మా మెటీరియల్ అద్భుతంగా అర్థమయ్యే విధంగా చేర్చడం జరిగింది. నెక్స్ట్ చూస్ ద రైట్ వర్డ్ టు మేక్ ఇట్ మీనింగ్ఫుల్. ఇది కూడా 1 మార్క్ అడిగారు. అంటే ప్రతి టాపిక్ ఇవన్నీ ఒక్కొక్క మార్క్ ఒకసారి అడుగుతున్నారు, ఒకసారి అడగట్లేరు. ఇలాంటివి కూడా మేము మా మెటీరియల్లో చేర్చి విద్యార్థులకు అందించడం జరుగుతుంది. క్లాస్ రూమ్ టీచింగ్తో పాటు మెటీరియల్ కూడా ఎఫెక్టివ్గా సిద్ధం చేయడం జరిగింది. కరెక్ట్ ఆర్డరింగ్ ఆఫ్ వర్డ్స్, పదాల క్రమం సరైన క్రమంలో పెట్టడం అనేటువంటిది 1 మార్క్. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ జంబుల్డ్ సెంటెన్సెస్ టు మేక్ ఇట్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్ అంటారు. అంటే రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ లేదా జంబుల్డ్ సెంటెన్సెస్ టు మేక్ ఇట్ ఏ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ అని అడుగుతారు. రైట్. ఇది 2 అంటే ఖచ్చితంగా 2 మార్కులు తగ్గకుండా అడగబడుతున్నటువంటిది. ఒక 4 లేదా 5 వాక్యాలు ఇస్తారు డిజార్డర్లో, జంబుల్డ్ ఆర్డర్లో. వాటిని సరైన క్రమంలో పెడితే ఇట్ బికమ్స్ ఏ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్. అలా
దాని 2 మార్కులు. ఇది కూడా ఇనఫ్ ఎక్సైజ్, ఒక్కొక్కటి 25 వాక్యాలకు తగ్గకుండా ఒక్కొక్క ఎక్సైజ్ ప్లాన్ చేసి 2-3 కూడా ఏది మీకు ఎఫెక్టివ్గా ఉండే విధంగా మెటీరియల్ని సిద్ధం చేశాం. తర్వాత క్లోజ్ టెస్ట్ అంటే ఒక చిన్న పారాగ్రాఫ్ ఇస్తారమ్మా విత్ బ్లాంక్స్, దాన్ని క్లోజ్ టెస్ట్ అంటారు. అది ఒకసారి అడిగారు 2 మార్కులకు. అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక నూతనమైనటువంటిది, దీన్ని 1 మార్కుకు ఒక్కసారి అడిగారు. అంటే చిన్న యాడ్ ఇచ్చారు, జాబ్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది చూడండి, ఏది అడ్వర్టైజ్మెంట్ ఫర్ వేరియస్ జాబ్స్ అని వస్తాయి, వాటిలో ఒక క్వశ్చన్ అడిగారు. ఒకసారి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి దాంట్లో ఆ ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హతలు ఇతరత్ర ఇవన్నీ ఇస్తారు చూడండి, దానిపైన క్వశ్చన్ అడిగారు. అంటే కొంచెం దీన్ని రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ అంటారు, చదివి అర్థం చేసుకుని క్రింద అడగబడే ప్రశ్నకు దేనికి ఏది అడిగారు అనేది చాలా సులభం. నెక్స్ట్, ఫైండ్ ద వర్డ్స్ విచ్ ఆర్ నియర్లీ సేమ్ ఆర్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ పెయిర్ వర్డ్స్. ఇది కూడా ఒక 2 మార్కులకు. ఇది కూడా మీకు మన మెటీరియల్లో క్లాసులో అద్భుతంగా చెప్తాం. నెక్స్ట్, ఫిట్టింగ్ వర్డ్ ఇన్ ఆల్ ఆర్ మ్యాక్సిమం సెంటెన్సెస్. అన్ని వాక్యాలలో ఏది 1-2 పదాలు ఇచ్చి అన్నిట్లలో 4 వాక్యాల్లో ఖాళీలకు సూట్ అయ్యేటువంటిది ఏదా అని కూడా అడుగుతారు. ఇది కొంచెం నూతనంగా అడుగుతున్నటువంటివి ఇవి, అయినా కూడా మీకు అర్థమయ్యే విధంగా ఉండేట్లుగా. పిక్ అవుట్ ద ఎఫెక్టివ్ పెయిర్ ఆఫ్ వర్డ్స్. ఇది కూడా సేమ్, ఇవన్నీ అంతే. ఇక్కడి నుంచి మొదలుకుంటే ఫైండ్ ద వర్డ్స్ విచ్ ఆర్ నియర్లీ సేమ్ ఆర్ ఆపోజిట్, అడగబడిన విధానం వేరు. ఫిట్టింగ్ వర్డ్ ఇన్ ఆల్ ఆర్ మ్యాక్సిమం సెంటెన్సెస్, పిక్ అవుట్ ద ఎఫెక్టివ్ పెయిర్ ఆఫ్ వర్డ్స్, అడగబడిన విధానం వేరు, బట్ ద ఎసెన్స్ సారాంశం మాత్రం అదే. ఇవన్నీ కూడా ప్రతిసారి అప్పుడొకటి అడగబడేవి కూడా మీకు స్పష్టంగా అర్థమయ్యే విధంగా. ఇక ఖచ్చితంగా జనరల్ ఇంగ్లీష్ పేపర్ అంటే ఉండేటువంటిది మీ అందరూ తెలుసు అనుకుంటా. వొకాబులరీ ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ పేపర్లో, గ్రామర్ ఉంటుంది, కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ ఉంటుంది. ఇవి లేకుండా జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకున్నా కూడా, సివిల్ సర్వీసెస్లో జనరల్ ఇంగ్లీష్ ఉంటే వొకాబులరీ ఉంటుంది, గ్రామర్ టాపిక్స్ ఉంటాయి, కాంప్రిహెన్షన్ ఉంటుంది. కానిస్టేబుల్లో కూడా అలానే కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ ఏంది 3, 4, 1, 3 తగ్గకుండా ఉన్నాయి. అంటే 2-3 మార్కులు మినిమంగా మనం లెక్క వేసుకోవచ్చు. టోటల్గా 20 మార్క్స్. ఇలా మనం 15 మార్కులు మనం టార్గెట్ తోటి జనరల్ ఇంగ్లీష్ అంటే ఉండే భయాన్ని పక్కన పెట్టండి, చాలా సులభంగా తక్కువ శ్రమతోటి వీ విల్ మేక్ యూ పర్ఫెక్ట్ టు స్కోర్ మినిమం 15 మార్క్స్. ఎందుకంటే ప్రధానికి ఒక విధానం ఉంది ప్రిపరేషన్లో, ఆ ప్రిపేర్ ఎలా అవ్వాలి అనేటువంటిది మీకు చెప్పడం జరుగుతుంది. మీకు మెటీరియల్ కూడా అలా సిద్ధం చేయడం జరిగింది. వొకాబులరీ ఎలా చదవాలి, హౌ టు గెట్ కమాండ్ ఓవర్ వొకాబులరీ అనేది మీకు ట్రైన్ చేయడం జరుగుతుంది. సినానిమ్స్ ఎలా చదవాలి, యాంటనిమ్స్ ఎలా చదవాలి, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఎలా చదవాలి, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఎలా చదవాలి, స్పెల్లింగ్స్ ఎలా చదవాలి, ఇవి చదివేటప్పుడు ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ పాత్ర ఎంత ఉంటుంది అనేటువంటి దాన్ని చెప్పడం జరుగుతుంది మీకు. అంటే ప్రిఫిక్స్ అంటే పదం ముందు యాడ్ చేసేది పదం తర్వాత రూట్ వర్డ్కి రూట్ వర్డ్ అంటే రూట్ వర్డ్ తర్వాత యాడ్ చేసేది సఫిక్స్ అంటారు. గవర్న్ ఇది రూట్ వర్డ్, గవర్నమెంట్ యాడ్ చేసే సఫిక్స్ గవర్నమెంట్. ఓకే, డెవలప్మెంట్, అడ్వాన్స్మెంట్. ఓకే, ఇలా ఇక తర్వాత ప్రిఫిక్సెస్ కూడా ఉంటాయి. వాటి గురించి మీకు స్పష్టమైన అవగాహన, ప్రతిదీ ఎలా అనేటువంటి దాని పట్ల మీకు అవగాహన ఏర్పడే విధంగా మిమ్మల్ని సంసిద్ధులను చేయడం జరుగుతుంది. రైట్. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లలో మన తెలంగాణలో కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్లు అడగబడిన క్వశ్చన్స్కు ఎంత సులభంగా ఆన్సర్ చేయవచ్చు మన ప్రిపరేషన్. ఇఫ్ వీ కంటిన్యూ అవర్ ప్రిపరేషన్ ఇన్ ద రైట్ వే ఆర్ ఇన్ ద కరెక్ట్ వే, మన యొక్క ప్రిపరేషన్ సరి అయిన విధానంలో కొనసాగిస్తే ఎంత బాగా మనం మార్కులను స్కోర్ చేయవచ్చో నేను మీకు కొన్ని క్వశ్చన్లలో చూపిస్తా చూడొకసారి జాగ్రత్తగా. ఎలా అంటే, వాట్ ఈస్ ద సినానిమ్ ఆఫ్ యాంటీడోట్ ఇన్ జాగింగ్ ఈజ్ కన్సిడర్డ్ అన్ యాంటీడోట్ టు మెంటల్ స్ట్రెస్. ఇలా ఇది ఇవ్వబడిన క్వశ్చన్. దీంట్లో అండర్లైన్ చేయబడింది ఏదమ్మా, యాంటీడోట్. దానికి మనం ఏం కనుక్కోవాలి, సినానిమ్.
ఇగో ఇలా అడుగుతున్నారు. మామూలుగా సినానిమ్స్ ఎలా అడుగుతారు? అదే యాంటీడోట్ అని ఇక్కడ ఇచ్చి దానికి పట్టుకోమంటారు సినానిమ్. అలా కాకుండా తెలంగాణలో జరుగుతున్నటువంటి యొక్క కానిస్టేబుల్ పరీక్షలలో ఎస్ఐలో అడగబడే 25 మార్కుల ఎంసీక్యూ క్వశ్చన్ పేపర్లో కూడా ఇలా అడుగుతున్నారు. అంటే అడగబడే విధానం డిఫరెంట్గా ఉంది తప్ప సినానిమ్సే, యాంటోనిమ్సే అంతే. అంతకుమించి టెన్షన్ గురి కావాల్సినటువంటి అవసరం లేదు. బీ కూల్ అండ్ కామ్. ఎస్, వీ క్యాన్ డెఫినెట్లీ స్కోర్ గుడ్ మార్క్స్ and we can get the job. There is no doubt about it. రైట్, ఇక్కడ చూడండి, ఇది తెలంగాణ స్టేట్ కానిస్టేబుల్ మెయిన్స్ 2016లో అడగబడినటువంటి యొక్క క్వశ్చన్. ఈ ఏంతో చూడండి, యాంటీడోట్కు మనం అసలు యాంటీడోట్ అంటే అర్థం ఏంటంటే పరిష్కారము లేదా విరుగుడు అంటారు. తెలంగాణలో దీన్ని విరుగుడు మందు అంటారు. విరుగుడు అంటే పరిష్కారంగా ఉపయోగించబడేది అనే అర్థంలో. రైట్, ఇక్కడ మనకు పాయిజనస్ అంటే చూడండి అర్థం విషపూరితము. అక్కడ విరుగుడు అంటున్నారు, పరిష్కారం అంటే విషపూరితం అంటున్నారు. కాదు, ఇక్కడ నెక్స్ట్ ఇంతకుముందు నేను మీకు ఒకటి చెప్పాను, ఏది సఫిక్స్ నస్, పాయిజనస్. ఓకేనా, క్రెడ్యులస్, ఇవి చాలా వస్తాయి మీకు, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది ఎట్లా హౌ టు గెట్ కమాండ్ ఓవర్ అనేది. తర్వాత ఈక్వలెంట్ సమానము అంటున్నాడు. కాదు దానికి అర్థం. తర్వాత డేంజరస్ ప్రమాదకరము. చూడండి రస్, చూడండి నస్, రస్, ఓయుఎస్. రైట్, రెమెడీ, ఇది పరిష్కారము. దేనికి సినానిమ్? యాంటీడోట్ అనేటువంటి పదానికి సినానిమ్. సినానిమ్స్, యాంటోనిమ్స్ చదివేటప్పుడు కొంత వాటి మీనింగ్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా వీ కెన్ డెఫినెట్లీ మీన్స్ డూ వెల్ ఇన్ ద ఎగ్జామ్. ఖచ్చితంగా బాగా చేయగలుగుతాం అట్లా. రైట్, అర్థమైతే బాగా చేయగలుగుతాం, ఉట్టిని బట్టినట్టు కాకుండా. నెక్స్ట్, వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ ట్రాన్స్పరెంట్? ఇన్ ద విండో గ్లాస్ ఈస్ ట్రాన్స్పరెంట్. ఈ వాక్యంలో ఉపయోగించబడిన ట్రాన్స్పరెంట్ అనేటువంటి దాని యొక్క వ్యతిరేక పదం యాంటోనిమ్ అంటే ఆపోజిట్ అనే అర్థము. ఆపోజిట్ అనే అర్థము. వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదమేదో గుర్తించండి. అసలు ట్రాన్స్పరెంట్ అంటే అర్థం ఏంటో ఐడియా ఉందా? ఒక వైపు నుంచి చూస్తే మరొక వైపు అంటే మధ్యలో, ఇక్కడ ఈ వాక్యంలోనే చూడండి ఎంత స్పష్టంగా అర్థమవుతుందో. ఇది మనం ఇంగ్లీష్ అనగానే ఉండే భయంతో ఏం చేస్తామంటే ఆ వాక్యాలను సరిగా చదవం. అది మనం చేసేటువంటిది. చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయం. అబ్బో ఇంగ్లీష్ మా వల్ల కాదు, అది సరి అయినటువంటి విధానము కాదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ వాక్యాన్ని నెమ్మదిగా చదివి అర్థం చేసుకోండి. ద విండో గ్లాస్, కిటికీ రెక్కకున్నటువంటి యొక్క గ్లాస్ అట ఈజ్ ట్రాన్స్పరెంట్. ఒక వైపు నుంచి చూస్తే ఇంకో వైపు కనిపిస్తూ ఉంటుంది. మన ఇంట్లో ఉండి విండో గ్లాస్లో చూస్తే బయట ఉన్నది స్పష్టంగా కనిపిస్తుంది. వీ కెన్ సీ ఎవ్రీబడి ఆర్ ఎవ్రీథింగ్ క్లియర్ అవుట్ సైడ్ త్రూ ద విండో పేన్. విండో గ్లాస్ అని ఇచ్చాడు, విండో పేన్ అని కూడా ఇవ్వచ్చమ్మా. రైట్, అంటే స్పష్టంగా కనిపించడము. దాని యొక్క అర్థము ఇక్కడ రెడీగా ఉంది. ఒపేక్ అంటారు, అంటే విచ్ కెన్ బి సీన్ క్లియర్లీ, స్పష్టంగా చూడగలిగేటువంటి అనే అర్థం అన్నట్టు. ఇక ట్రాన్స్లూసెంట్ ఇది కానే కాదు ఈ పదం. ససెప్టిబుల్ అనుమానితం కాదు. ఫ్రాగైల్ వీక్ అనే అర్థంలో కాదు. స్పష్టత, ఒక వైపు నుంచి చూస్తే ఇంకొక వైపు కనిపించేటువంటి, ఇటు నేను చూస్తే అటువైపు కనిపించేటువంటి అనే అర్థంలో ట్రాన్స్పరెంట్. మనం ఈ పదాన్ని కూడా బయట అప్పుడప్పుడు వాడుతుంటారు, ట్రాన్స్పరెన్సీ లేదు అని. ప్రభుత్వం తీసుకొచ్చిన విధానంలో స్పష్టత లేదు అని చెప్పే సందర్భంలో ట్రాన్స్పరెంట్ అనే పదాన్ని, ట్రాన్స్పరెన్సీ అనే పదాన్ని వాడుతూ ఉంటారు అలా. రైట్, fill in the blanks with right verb forms to make it a meaningful sentence. ఇక ఇది చూడమ్మా, టెన్సెస్ నేను చెప్పాను. ఇది టెన్సెస్తో పాటు చెప్పబడేది కండిషనల్ సెంటెన్స్ అంటారు, లేదా ఇఫ్ క్లాజెస్ అంటారు. ఇది ఖచ్చితంగా 1 మార్క్ ఇఫ్ క్లాజ్ గ్యారంటీగా అడుగుతారు.
ఎందుకంటే ఇఫ్ క్లాజులో లేదా కండిషనల్ సెంటెన్స్లో 2 వెర్బులు ఉంటాయి. ఆ 2 వెర్బులలో ఏదైనా ఒక వెర్బ్ ఉన్న చోట ఖాళీ ఇవ్వచ్చు, 2 వెర్బులు ఉన్న చోట కూడా ఖాళీ ఇవ్వచ్చు. ఇలా ఇచ్చారు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఇది 1 మార్క్ గ్యారంటీ. ఇఫ్ క్లాజ్ ఒక్క 5 నిమిషాలలో తెలుసుకునేటువంటి దానికి 1 మార్క్ ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. ఇది గ్రామటికల్లీ చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నా, చూస్ ద గ్రామటికల్ ఎర్రర్ అన్నా కూడా అక్కడ కూడా అడుగుతారు మనకు. అవి టెన్సెస్తో పాటు ఇది నేర్చుకుంటాం. ఇప్పుడు చూడండి ఎంత సులభంగా తెలుసుకోవచ్చో చూడండి. ఇప్పుడు టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని 3 టైపుల యొక్క అంటే కండిషనల్ సెంటెన్సెస్ ఆర్ ఆఫ్ 3 టైప్స్ అంటారు. 3 టైప్స్ ఎలానో చూడండి. టైప్ 1లో ఇఫ్ అనేటువంటి దాని తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, కామా ఇక్కడ సబ్జెక్ట్ ఉంటుంది, ఇక్కడ షల్. చూడండి ఎంత స్పష్టంగానో. షల్ తర్వాత లేదా విల్ రావచ్చు, లేదా కెన్ రావచ్చు, లేదా మే రావచ్చు, ప్లస్ V1 ఉంటుంది. ఇదంతా హెల్పింగ్ వర్బ్, హెచ్వి అంటారు. ఇది V1 అనేది మెయిన్ వర్బ్. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్. ఒక్క నిమిషం జాగ్రత్త చూడండి, ఎంత సులభమో తెలిసిపోద్ది. ఇక రెండవది టైప్ 2. టైప్ 2లో ఇఫ్తో ఉండే భాగంలో ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ కామా సబ్జెక్ట్ ప్లస్ షల్ షుడ్ అవ్వదు, వుడ్డే ఉంటుంది, వుడ్ ఆర్ కుడ్. చూడండి ఎంత స్పష్టంగానో. మైట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇందులో వుడ్ కుడ్ మైట్ అనేది హెల్పింగ్ వర్బ్, V1 అనేటువంటిది మెయిన్ వర్బ్. రైట్. ఇక ఆ తర్వాత టైప్ 3 చూడమ్మా ఎలా అనేది. ఇఫ్తో ఉండేటువంటి యొక్క భాగంలో సబ్జెక్ట్ తర్వాత వర్బ్ హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్ అంటాం దీన్ని. హ్యాడ్ ప్లస్ V3 అనేటువంటిది ఉంటుంది. ఇది వర్బ్, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్, ఇక్కడ V2 వర్బ్, ఇక్కడ V1 వర్బ్. తర్వాత ఏం రావాలి? సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ఆర్ కుడ్ హ్యావ్ ఆర్ మైట్ హ్యావ్ ప్లస్ V3 అనేది రావాలి. ఇక్కడ చూడండి, వుడ్ హ్యావ్ కుడ్ హ్యావ్ ఆర్ మైట్ హ్యావ్ ప్లస్ V3 అనేది మెయిన్ వర్బ్ ప్లస్ చివరికి ఆబ్జెక్ట్, ఫుల్ స్టాప్. ఇది హెల్పింగ్ వర్బ్. ఓకేనా? ఇక ఇవి ఇంతే. ఇఫ్ క్లాజెస్ లేదా కండిషనల్ సెంటెన్స్ ఇంతే, చాలా సులభంగా పట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏం చేశాడు? ఇది వర్బ్ చూడండి, ఈ భాగంలో ఇఫ్తో ఉన్న భాగంలో వర్బ్, తర్వాత భాగంలో మరొక భాగంలో వర్బ్. ఇది ఇలా ఉండాలంతే, ఫిక్స్డ్. ఇప్పుడు మనకి ఇఫ్తో ఇచ్చిన వాక్యం ఇచ్చాడు చూడండి. ఇఫ్ తర్వాత ఏముంది? సబ్జెక్ట్ ఉంది. తర్వాత ఏముండాలి? ఖాళీ ఉంది, అంటే వెర్బ్ భాగంలో ఖాళీ ఉంది. కామా ఉండి తర్వాత ఏముంది? సబ్జెక్ట్ ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా ఖాళీ ఉంది, అంటే రెండో వెర్బ్ కూడా ఖాళీ ఇచ్చారు. 2 భాగాలలో ఖాళీ ఇచ్చారు. 2 వెర్బులు పట్టుకోవాలి. ఇక ఇప్పుడు చూద్దాం మనం చెప్పుకున్న దాని ప్రకారం ఎక్కడ ఉంటుందో. స్టడీడ్ అని ఉంది, అంటే V2 ఉంది. V2 ఉందనగానే ఇఫ్తో ఉన్న భాగం లేదమ్మా, ఇగో ఇది. మరి ఇక్కడ ఏముండాలి? వుడ్ కుడ్ మైట్ ప్లస్ V1 ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది? విల్ క్లియర్. కాబట్టి తప్పు, తేలిపోయింది. చూడండి ఎంత స్పష్టంగానో. మీకు నేనేం గ్రామర్ చెప్పలేదు, జస్ట్ సింపుల్. నెక్స్ట్ చూడండి, రెండోది స్టడీ అంటే V1 ఉందంటే ఏం చెప్పండి? ఇఫ్తో ఉన్న భాగంలో ఇది మొదటిది, ఇది ఉండాలి. అప్పుడే ఉండాలి షల్ విల్ కెన్ మే ప్లస్ V1 ఉండాలి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఏది? V1 నుండి షల్ విల్ కెన్ ప్లస్ V1 అని చెప్పేసి ఇక్కడ ఉంది. విల్ క్లియర్, తర్వాత హ్యాడ్ స్టడీడ్, వుడ్ హ్యావ్ క్లియర్డ్, తర్వాత హ్యాడ్ స్టడీడ్ క్లియర్. రైట్. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించారు కదా, ఇక్కడ మనల్ని ఇది మొదటిది కాదని తేలిపోయింది. ఇక 2, 3 ఒక్క క్షణం ఆగుదాం. 4 చూడండి, హ్యాడ్ స్టడీడ్ అని ఉంది, అంటే హ్యాడ్ ప్లస్ V3. ఇది క్లియర్డ్ అని ఉంది, V2. ఇక్కడ V2 ఉంది, ఇది కాదు, ఇది 4 కాదు, 1 కాదు, 4 కాదు. ఇక ఆన్సర్ 2, 3లో ఉంది. దీంట్లో ఒకటి రైట్ ఆన్సర్ ఉంది, మరొకటి మనల్ని తప్పుదో పట్టించే ఆన్సర్ ఉంది. ఇదే జాగ్రత్తగా ఉండాలి. ఇది జరుగుతుంది. ఏంటంట? ఇఫ్ యూ స్టడీ హార్డ్ ఇన్ యువర్ స్కూల్ డేస్
ఒకవేళ నీవు పాఠశాల రోజులలో బాగా చదివి ఉండి ఉంటే అని అర్థం. యూ విల్ క్లియర్ దిస్ ఎగ్జామ్ టుడే, ఈరోజు నువ్వు ఈ పరీక్షని ఏది క్లియర్ చేస్తావని. కానీ ఇక్కడ ఒక్కసారి గమనించండి, అది కరెక్ట్ మీనింగ్. ఎందుకంటే నీవు పాఠశాల రోజులలో బాగా చదివి ఉండి ఉంటే, ఇదంతా గతంలో అయిపోయిందని చెప్తున్నాడు. ఓకేనా? మరి గతంలో అయిపోయిన దానికి సింపుల్ ప్రజెంట్ టెన్స్ రాదు కదమ్మా. ఇదే మనల్ని తప్పుదో పట్టించేటువంటిది. దానికి కరెక్ట్ ఆన్సర్ థర్డ్, సెకండ్ది కాదు. ఎందుకు? ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ హార్డ్ ఇన్ యువర్ స్కూల్ డేస్, ఒకవేళ నీవే పాఠశాల రోజుల్లో చదువుకున్నప్పుడు బాగా చదివి ఉండి ఉంటే, యూ వుడ్ హ్యావ్ క్లియర్డ్ దిస్ ఎగ్జామినేషన్ టుడే, అప్పుడు నువ్వు ఈ పరీక్షని చాలా ఈజీగా ఈ పరీక్షని క్లియర్ చేసి ఉండేవాడివి. అప్పుడు ఇలా జరిగి ఉండి ఉంటే ఈరోజు ఇప్పుడు ఇలా జరిగి ఉండేది అని చెప్పేటువంటిది ఇది ఇంత స్పష్టంగా అది. ఓకేనా? ఇప్పుడు మీకు ఇక్కడ డౌట్ రావచ్చు రెండో దాని మీద. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇఫ్ యూ ప్రాక్టీస్ వెల్ యూ కెన్ విన్ ద మ్యాచ్. ఒకవేళ నీవు బాగా మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తే నీవు గెలవగలవు అని చెప్తాం. అక్కడ గెలవగలవు. కానీ ఇక్కడ ఏంది? ఈరోజు పరీక్ష బాగా వ్రాసి ఉండి ఉండేవాడివి అనే అర్థం. అది ఇక్కడ రైట్. కాబట్టి థర్డ్ వన్ ఇంత స్పష్టంగా. అదే మనం ఇది జస్ట్ ఒక 5 నిమిషాల్లో, కానీ క్లాస్లో మీకు ఒక అర్ధగంట గంట సేపు ఒక 10-20 ఎగ్జాంపుల్స్ ఒక్కోదానికి ఇవ్వడం జరుగుతుంది. చాలా సులభంగా కాన్సెప్ట్ని పట్టేస్తారు అంతే. ఇంకా ఈ జస్ట్ చిన్న చార్ట్తో. నెక్స్ట్, ఫైండ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది వర్డ్స్ టు ఫార్మ్ సెంటెన్స్. కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద వర్డ్స్, పోయి జాగ్రత్తగా ఉండాలి. సరి అయిన క్రమం పట్టుకోవాలి. ఈ క్రింద పదాల యొక్క సరి అయిన క్రమం పట్టుకుంటే దానివల్ల ఏంటంటే టు ఫార్మ్ ఎ సెంటెన్స్, ఒక వాక్యాన్ని ఏర్పరచడానికి దాన్ని మనం మీనింగ్ఫుల్ సెంటెన్స్, టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్ అని కూడా ఇవ్వచ్చు. ఒక అర్థవంతమైనటువంటి వాక్యం అని. రైట్? ఇక్కడ ఏమి ఇచ్చాడు? ట్రావెల్ అని ఇచ్చాడు వెర్బ్. ఐ అనే సబ్జెక్ట్ ఇచ్చాడు, ప్రొనౌన్ సబ్జెక్ట్ స్థానంలో ఉండేది. అండ్ అనే కంజంక్షన్ ఇచ్చాడు. టుగెదర్ అని ఇచ్చాడు. రైట్? సతీష్ అని ఇచ్చాడు. ఇది కూడా ఈ రెండు సతీష్ మరి ఐ అనేటువంటివి అది నౌన్, ఇది ప్రొనౌన్ సబ్జెక్టులుగా రావడానికి అవకాశం ఉంది. ఇక దేంతో ఏది బిగిన్ చేయాలో చూద్దాం. ఇక్కడ దీంట్లో చూడండి, మామూలుగా ఐతో ఉండదు. ఎప్పుడైనా ప్రొనౌన్ నౌన్ వస్తే నౌన్తో ప్రారంభం అవుతుంది. కాబట్టి నౌన్ పట్టుకుంటే సతీష్, ఈ దొరికిపోయింది. తర్వాత ఏం రావాలి? అండ్ ఐ అంటున్నాడు. సతీష్ అండ్ ఐ అంటే ఏం చెప్పండి? ఈసిబి. ఇగో ఇది చూడండి. అలాంటప్పుడు ఏంది? ఇగో ఇది కాదు. ఎందుకని? బీతో ప్రారంభమైంది. ఐ, బి అంటే ఐ, ఈ అంటే సతీష్. ఐ సతీష్ అన్నాడు. అట్లా వాక్యం ఉంటుందా చెప్పండి? ఐ సతీష్ అని ఉండదు. కాబట్టి తప్పు. అట్లా కూడా ఇక్కడ ఈ ఉంది, సతీష్, తర్వాత సి ఉంది, అండ్ బి ఉంది. ఇక్కడ వరకు ఇది చూద్దాం, ఇదేనో కాదు. సతీష్ అండ్ ఇది అండ్ ఐ, తర్వాత ఏముంది? ఏ, ట్రావెల్ టుగెదర్. ఇది గ్రామటికల్గా కరెక్ట్ ఉన్న వాక్యం. అయితే ఇక్కడితో ఆగిపోవద్దు. ఒక్కసారి ఇది చూడండి, ఇక్కడ రెడీగా ఉంది ఈసీబీ అని. కానీ దానికి తేడా ఏమని చెప్పండి? అక్కడ ఏడి ఉంటే ఇక్కడ డిఏ ఉంది. ఇది కూడా చదువుకొని చూద్దాం. సతీష్ అండ్ ఐ టుగెదర్ ట్రావెల్ అని అర్థం. ట్రావెల్ టుగెదర్ అనేటువంటి ఫ్రేజ్ కరెక్ట్, కానీ టుగెదర్ ట్రావెల్ కాదు. కాబట్టి ఇది తప్పు. జస్ట్ అంతే. ఇది కాదని తెలిసిపోతుంది. బి ఏది? ఐ, సి అండ్ ఐ అండ్ సతీష్. ఇట్లా ఉండదు వాక్య నిర్మాణం. ఎప్పుడు నౌన్తో స్టార్ట్ అయ్యి తర్వాత ప్రొనౌన్ రావాలి. ఇక్కడ మీకు ఈ రెండు కావు, కానీ ఇది కన్ఫ్యూజన్కు ఇలా ఇస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉంటే, టెన్షన్ పడకుండా కూల్గా ఉంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక ఆ తర్వాత చూడండి ఇంకొకటి, డాష్ యురేనియం ఈజ్ డాష్ టాక్సిక్ మెటల్. విషపూరితమైన పదార్థం. టాక్సిక్ అంటే డాష్ యురేనియం ఇన్ ఆస్ట్రేలియా కవర్స్ 31% ఆఫ్ డాష్ వరల్డ్స్ నోన్ యురేనియం ఓర్, ఖనిజ నిల్వలు అని. ఇదంతా యురేనియం ఏది విషపూరితమైన పదార్థము. యురేనియం ఆస్ట్రేలియాలో 31% యురేనియం, ప్రపంచంలో లభించే యురేనియం ఏది ఖనిజ నిల్వలలో 31% ఆస్ట్రేలియాలోనే ఉంది అని చెప్తున్నారు. ఇది ఇక్కడ వివరణ. ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. యురేనియం మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్స్ ముందు ఇన్ జనరల్ నో ఆర్టికల్.
బట్ ఇన్ పర్టిక్యులర్ సెన్స్ డెఫినైట్ ఆర్టికల్ ఈస్ యూజ్డ్. మెటీరియల్ నౌన్స్ ముందు, ప్రాపర్ నౌన్స్ ముందు ఏది వీటి ముందు జనరల్గా నో ఆర్టికల్, బట్ ఇన్ పర్టిక్యులర్ సెన్స్ డెఫినైట్ ఆర్టికల్ ఈస్ యూజ్డ్. ఇది జనరల్గా చెప్తున్నాడు. డాష్ యురేనియం ఈజ్ టాక్సిక్ మెటల్. యురేనియం అనేది ఒక విషపూరితమైన పదార్థము, జనరల్ సెన్స్ కాబట్టి ఇక్కడ ఏంటి నో ఆర్టికల్. నో ఆర్టికల్ అనగానే ఆర్టికల్ నాట్ రిక్వైర్డ్ అనేది ఇక్కడ ఉంది, ఆర్టికల్ అవసరం లేదని. మరెక్కడుంది ఆర్టికల్ నాట్ రిక్వైర్డ్, ఈ రెండిట్లలో ఆన్సర్ ఉందమ్మా. ఇలా పట్టేసుకోవచ్చు. ఇక్కడ దా కాదు, జనరల్ సెన్స్లో రాదు కాబట్టి ఇది కాదు, దా కాదు ఇది కూడా కాదు, 2 కాదు 4 కాదు. ఈ రెండిట్లలో 1, 3లో ఆన్సర్ ఉంది. మరి మిగతా ఖాళీలు చూడాలి కదా, ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆర్టికల్ నాట్ రిక్వైర్డ్, ఓకే. ఈజ్ డాష్ టాక్సిక్ మెటల్. టాక్సిక్, ఇట్ హ్యాస్ బిగన్ విత్ టీ, కాన్సోనెంట్ లెటర్ టీ, కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి ఏ టాక్సిక్ మెటల్, ఒక విషపూరితమైన పదార్థం. ఏ ఎక్కడుంది, ఇగో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, రెండిట్లో ఇంతవరకు 2 ఖాళీలు. తర్వాత చూద్దాం ఫుల్ స్టాప్. ఇది డాష్ యురేనియం రెండవసారి వచ్చింది. మెటీరియల్ నౌన్, ప్రాపర్ నౌన్ రెండవసారి వచ్చినా పర్టికులరైజ్ చేసి చెప్పబడిన, అలా పర్టికులరైజ్ చేసి చెప్పబడే దాని ముందు రిపీటెడ్ మెటీరియల్ నౌన్ ముందు, రిపీటెడ్ ప్రాపర్ నౌన్ ముందు డెఫినైట్ ఆర్టికల్ రావాలి. ఇది గ్రామర్లో రూల్. డెఫినైట్ ఆర్టికల్ రావాలంటే ఇక్కడ దా రావాలి. ఎందుకంటే అదే యురేనియం గురించి రెండోసారి చెప్తున్నాం కాబట్టి దా యురేనియం. మరి ఎక్కడుంది, అది ఇక్కడ ఉంది దా, రైట్. ఇక్కడ ఏముంది ఆర్టికల్ నాట్ రిక్వైర్డ్ అనేది సేమ్ మొదటిదో ఇచ్చినట్లుగానే, కాబట్టి ఇది కాదని తేలిపోయింది ఇక్కడికే. అంటే యురేనియం నో ఆర్టికల్, యురేనియం ఈజ్ ఏ టాక్సిక్ మెటల్. ద యురేనియం ఇలా, ద యురేనియం ఇన్ ఆస్ట్రేలియా కవర్స్ 31% ఆఫ్ ద ఎందుకు రావాలి వరల్డ్స్ నోన్ యురేనియం, ప్రపంచం మొత్తంలో అని డెఫినైట్ ఆర్టికల్, రైట్. 2 డెఫినైట్ ఆర్టికల్స్ ఇక్కడ ఉన్నాయి, 2 డెఫినైట్ ఆర్టికల్స్, రైట్. ఇది చాలా మనం జాగ్రత్తగా, కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు, ఖచ్చితంగా మనం మార్కుల్ని స్కోర్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడడం ఏమి ఇచ్చారు, మ్యాచ్ ద వర్డ్స్ ఇన్ కాలం ఏ విత్ దైర్ మీనింగ్స్ ఇన్ కాలం బి. కాలం ఏలో ఇచ్చినటువంటి యొక్క పదాలతో వాటి యొక్క అర్థాలను చూస్ ద రైట్ ఆన్సర్ ఫ్రమ్ ది ఆప్షన్స్ గివెన్ బిలో. ఇలాంటిది ఒకటి అడుగుతున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది సినోనిమ్స్ అంటే మీనింగ్స్ అంటే సినోనిమ్స్, కొంచెం వర్డ్ పవర్, వొకాబులరీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది శాంగ్వినరీ, పంక్టిలియస్, డాగ్మాటిక్, రీప్రిహెన్సిబుల్ అని చెప్పేసి ఇవ్వబడింది. ఇక్కడ దీంట్లో మనకు ఈ 4 పదాలలో ఏ 1-2 పదాలు తెలిసినా, అర్థాలు తెలిసినా కూడా దాన్ని పట్టుకొని మనం అర్థాన్ని తెలుసుకునేటువంటి యొక్క ప్రయత్నం చేయవచ్చు. ఏ 2 పదాలకు అర్థం తెలిసినా కూడా చేయవచ్చు, రైట్. ఏ 2 పదాలు అనగానే చూడండి ఇక్కడ శాంగ్వినరీ, పంక్టిలియస్, డాగ్మాటిక్, రిప్రిహెన్సిబుల్. ఇక్కడ ఒక్కసారి చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దీంట్లో మరొక క్లూ కూడా ఉందమ్మా. 2 సీలు ఉన్నాయి, ఒకటి బిఈ ఉంది, జాగ్రత్తగా గమనించండి. ఇట్లా కూడా అర్థం చేసుకోవచ్చు కొంత. ఇక్కడ చూడండి 2 ఈలు ఉన్నాయి, సిడి ఉంది, రైట్. ఇక్కడ మనకు దీంట్లో చూస్తే శాంగ్వినరీ అంటే రక్తపూరితమైన అనే అర్థంలో వాడతారు దాన్ని. శాంగ్వినరీ అనేది రక్తపూరితమైన అనే అర్థంలో దాన్ని వాడడం జరుగుతుంది, రైట్. ఇక తర్వాత ఈ పంక్టిలియస్ అంటే కేర్ఫుల్, జాగ్రత్త అనే అర్థంలో వాడతారు. డాగ్మాటిక్, ఇప్పుడు ఇక్కడ ఈ 2 పదాలు తెలిసాయి. శాంగ్వినరీ అంటే ఏమనుకున్నాను చెప్పండి, రక్తపూరితమైన అంటే మర్డరస్ అని ఉంది, సి ఇక్కడ వరకు ఈ 2 ఉంది. అంటే ఈ 2 కావు, నాకు ఆ 2 పదాల అర్థాలు తెలుసు, నాకు మీకు లాగానే అనుకుందాం, ఈ 2 కావని తేలిపోయింది. ఇక ఇప్పుడు ఈ 2 ఆన్సర్ ఉంది, ఇక జాగ్రత్తగా గమనించండి. ఇక రెండవది ఇక్కడ చూడండి, పంక్టిలస్ అంటే కేర్ఫుల్ అని, జాగ్రత్త
అని ఇక్కడ చూడండి, ఇక్కడి వరకే మనకు తెలిసిపోయింది. జాగ్రత్త అనేది 2A ఏమని చెప్పండి, ఇక్కడ 2D ఉంది. ఇక్కడ 2D అది పంక్చులస్ అంటే కేర్ఫుల్, జాగ్రత్త అని అర్థం. D అంటే పాంటిఫికల్ అని ఉంది. ఇది కాదు, దీని మీనింగ్ ఇది కాదు. నాకు ఈ 2 తెలుసు, మిగతాయి తెలియదు 2, కానీ తెలిసిపోయింది. కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థమైంది, ఇది కాదు అనేటువంటిది అర్థమైంది. కొంచెం జాగ్రత్తగా ఏ 2 పదాలు తెలిసినా టెన్షన్ గురి కావద్దు, కన్ఫ్యూజన్ గురి కావద్దు. ఇలా ఇక వీటి అర్థాలన్నీ చెప్తా చూడండి. డాగ్మాటిక్ అంటే ఏమో చూడండి, 3rd D పాంటిఫికల్, స్ట్రాంగ్ ఒపీనియన్ అని అర్థం. అంటే స్పష్టమైన ఒపీనియన్ అనే అర్థంలో. రిప్రెహెన్సిబుల్ వెరీ బ్యాడ్, చాలా చెడు అనే అర్థంలో. ఇలా మనం కొంచెం కేర్ఫుల్గా ఈ 4 పదాలు ఇచ్చి మ్యాచింగ్ అన్నప్పుడు 1, 2 తెలిసినా కూడా దాన్ని పట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ డెఫినేషన్స్ విత్ దైర్ 1 word సబ్స్టిట్యూట్స్ అని ఇచ్చాడు. ఇది 1 word సబ్స్టిట్యూట్ అనేది కూడా 1 మార్కు తగ్గకుండా 2 మార్కులకు అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏది టాపిక్. ఇది మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక ఇక్కడ దీంట్లో చూడండి, ఏ ప్లేస్ ఇన్ ఏ లార్జ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది కేర్ ఆఫ్ దోస్ హూ ఆర్ ఇల్. ఎవరైతే అనారోగ్యంతో జబ్బుతో ఉండి ఉంటారో అలాంటి వారి కొరకు ఒక పెద్ద స్థలం, ఒక పెద్ద సంస్థలో ఉండేటువంటి ఒక స్థలాన్ని ఏమంటారట అంటే, ఏది ఒక పెద్ద సంస్థలో ఉండేటువంటి ఒక స్థలం, ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో వారి కొరకు ఉండే స్థలం, దాన్ని ఇన్ఫర్మరీ అని అంటాం. ఇది ఒకటి దొరికింది మనకు. ఏ అంటే ఏం చెప్పండి, 2. ఏ అంటే 2 అంటే అబ్బా ఇక్కడ 2 ఉన్నాయి. ఏ అంటే 3 ఉంది, ఏ అంటే 3 ఉంది. ఇది కాదు, రైట్. ఈ రెండిట్లలో ఆన్సర్ ఉంది. ఇంకా ఈ రెండిట్లలో ఏ లైన్ ఆఫ్ డీసెంట్ రేస్. సరే ఇది కొంచెం ఆగుదాం. ఇక్కడ మీకు కూడా ఐడియా ఉన్నట్టు ఒకటి ఉంది. ఏ పర్సన్ హూ డ్రాస్ ఆర్ ప్రొడ్యూసెస్ మ్యాప్స్. ఎవరైతే మ్యాపుల్ని గీసే వ్యక్తి, మ్యాపుల్ని తయారు చేసే వ్యక్తి, ఆ వ్యక్తిని కార్టోగ్రాఫర్ అంటారు. కార్టోగ్రాఫర్ ఇది అంటే D1. ఇంకా ఇప్పుడు మనకు అర్థమైపోయింది. అర్థమైందా లేదా అనేటువంటి దాన్ని కూడా చూద్దాము. చూడండి, ఇది D1, ఇక్కడ ఉంది D4 ఉంది, రైట్. మిగతా కూడా ఒకసారి చూసుకుందాం. ఏ లైన్ ఆఫ్ డీసెంట్ ట్రేస్డ్ కంటిన్యూస్లీ ఫ్రమ్ అండ్ ఎన్సిస్టర్. ఎన్సిస్టర్ అంటే పూర్వీకుల నుంచి వరుస క్రమంలో వచ్చేటువంటి యొక్క వంశానుక్రమము అంటారు. వంశానుక్రమము అంటే వంశం చెప్తారు చూడండి. ముందు తరాలు 3 తరాల క్రితం ఈయన, తర్వాత వంశానుక్రమము అని చెప్తారుగా, దాన్ని ఈ అర్థంతో చెప్తున్నాడు. దాన్ని జీనియాలజీ అంటారు. జీనియాలజీ, ఫిజియాలజీ, సోషియాలజీ అంటే అధ్యయనము చేసేటువంటిది. వంశానుక్రమాన్ని గూర్చి అధ్యయనం చేసేటువంటిది పూర్వీకుల నుంచి. జీనియాలజీ అంటే B3. ఇక్కడ చూడండి, ఏమనుకున్నాం మనం, A2 తర్వాత B3, A2 B3. ఇక్కడే తేలిపోయింది. ఇది కాదు అనేది ఇక్కడ ఇంతకుముందే అనుకున్నాం మనం. A2 B3 ఇక్కడ కూడా ఇక్కడ వరకు సేమ్ ఉన్నాయి. ఈ 2 1 4. మూడోది చూడు, సి ద ఆర్ట్ ఆఫ్. ఇది తెలుసుకుందాం మనం. ఏ పర్సన్ హూ డ్రాస్ ఆర్ ప్రొడ్యూసెస్ మ్యాప్స్ అంటే ఏమనుకున్నాం, కార్టోగ్రాఫర్ అంటే D1. D1 ఎందులో ఉంది, ఇందులో ఉంది. ఇది కాదు, D4 కాదు. కాబట్టి ఇది తప్పు, ఇది సరైన. అంటే మనకు 4 ఒకటో రెండో తెలిస్తే కొంచెం జాగ్రత్తగా నీకు ఒక్కటి పట్టుకోగలిగా అనుకోండి, ఆర్డర్ తెలిసిపోతుంది. ఇలా మనం చాలా సులభంగా దీనికి ఏం చేయాలి అంటే టెక్నిక్, 1 word సబ్స్టిట్యూట్స్ని వీటికి ఉండేటువంటి ఇలా ఇది ఒకటి ఉన్నది చూడండి. ఇందులో ఒకటి లోజీ అంటే అధ్యయనం చేసేటువంటిది, జువాలజీ జంతువులను అధ్యయనం చేసేది, బయాలజీ వృక్షాల గురించి అధ్యయనం చేసేటువంటిది, సోషియాలజీ సమాజాన్ని గురించి అధ్యయనం చేసేటువంటిది. ఇలా సఫిక్స్ని బట్టి ముందొచ్చేదాన్ని అధ్యయనం తెలుసుకోవడం. ఈ అర్థం తెలుసు, సఫిక్స్ లేదా ప్రిఫిక్స్ని బట్టి వీటి పట్ల కూడా మంచి కమాండ్ ఏర్పరచుకోవచ్చు.
ఇవన్నీ మీకు క్లాసెస్లో స్పష్టంగా చెప్పడం జరుగుతుంది.